హాయ్ స్టూడెంట్స్, ఈరోజు సెకండ్ యూనిట్లో సెకండ్ లెసన్ ఇండస్ట్రియలైజేషన్ ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్, పారిశ్రామికీకరణ ప్రభావం పర్యావరణం పైన ఏ విధంగా ఉంటుంది. సో ఈ సెకండ్ యూనిట్లో సెకండ్ టాపిక్లో అంటే ఫస్ట్ టాపిక్లో మనం అంతా కూడా పర్యావరణం అంటే ఏమిటి, పర్యావరణంలో ఉన్న భావాలు ఏంటి, పర్యావరణ భావనలు ఏంటి అనేవి డీటెయిల్గా తెలుసుకున్నాం. సెకండ్ టాపిక్ దగ్గరకు వచ్చేసరికి పారిశ్రామికీకరణ, పరిశ్రమ తాలూకా ప్రభావం పర్యావరణం పైన ఏ విధంగా ఉంటుంది. అసలు ఇందులో మనం తెలుసుకోబోయేది ఏంటంటే అసలు ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామికీకరణ అంటే ఏమిటి, ఈ పారిశ్రామికీకరణ తాలూకా ఆవశ్యకత ఏంటి, అంటే పారిశ్రామికీకరణ ఎందుకు జరగాలి, ఈ పారిశ్రామికీకరణ తప్పదు అనుకునేటప్పుడు దాని తాలూకా పరిణామాలు పర్యావరణం పైన ఏ విధంగా ఉంటున్నాయి, వాటిని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా నిరోధించాలి అనే ఆ విషయాలన్నీ కూడా ఇందులో డీటెయిల్డ్గా మనం తెలుసుకోబోతున్నాం. ఇండస్ట్రియలైజేషన్ అంటే ఇట్ మీన్స్ ద ట్రాన్సిషన్ ఆఫ్ ద ఎకానమీ ఫ్రమ్ ద అగ్రికల్చర్ సెక్టర్ టు ఇండస్ట్రియల్ సెక్టర్. అంటే ఇంతవరకు అగ్రికల్చర్ సెక్టర్ పైన డిపెండ్ అయి ఉన్న పాపులేషన్ కావచ్చు, అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కావచ్చు, అగ్రికల్చర్ పైన ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలు కావచ్చు, ఇవి షిఫ్టెడ్ టు ఇండస్ట్రీస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అంటే పారిశ్రామిక రంగం, పరిశ్రమల వైపు వీటిని డైవర్ట్ చేయడాన్ని పారిశ్రామికీకరణ అంటారు. అంటే ఆర్థిక రంగం వ్యవసాయ రంగం నుండి ఉత్పాదక రంగానికి మారడం, వ్యవసాయ రంగం నుండి ఆర్థిక రంగం అనేది, వ్యవసాయ రంగం నుండి ఆర్థిక వ్యవస్థ అనేది వ్యవసాయ రంగం నుండి ఉత్పాదక రంగానికి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ప్రొడక్షన్ సెక్టర్ వైపు మారటం అన్నమాట. అట్ ద సేమ్ టైం చేంజ్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్, అంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ చేంజ్. ఎందులో చేంజ్ అవుతుంది? సామాజికంగా మరియు ఆర్థికంగా. ఎలా? అభివృద్ధి చెందుతున్న దేశాలు వాటి తాలూకా ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసుకోవడం కోసం కానీ, లేదా వాటి తాలూకా అవసరాలని తీర్చుకోవడం కోసం కానీ, ప్రతి విషయానికి ఇతరులపైన ఆధారపడకుండా తనంతటగా తానుగా, అంటే ఎంపవర్మెంట్, పవర్ టు డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా పారిశ్రామికీకరణ అనేది మనకి అవసరం. చూడండి, అభివృద్ధి చెందుతున్న దేశాలు వారి ఆర్థిక మరియు సామాజిక పురోగతికి వేగవంతమైన పారిశ్రామికీకరణ అనేది చాలా అవసరం. సో మనం ఈ పోటీ ప్రపంచంలో ఈ పోటీ ఆర్థిక వ్యవస్థని తట్టుకోవాలనుకుంటే పారిశ్రామికీకరణ అనేది అవసరం. అంటే ఇక్కడ మనకి ఏంటి అర్థమైంది? ఇండస్ట్రియలైజేషన్ ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్. సో ఇండస్ట్రియలైజేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్, అంటే ఖచ్చితంగా మనకది అవసరం. ఎందుకు? మన ఎదుగుదలకి, దేశం ఎదుగుదలకి ఇండస్ట్రియలైజేషన్ అనేది అవసరం. దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికైనా సరే, నిరుద్యోగతను నిర్మూలించడం కోసమైనా సరే పారిశ్రామికీకరణ అనేది అవసరం. సో ఒక కాన్సెప్ట్లో మనకు క్లారిటీ ఉంది. అయితే ఈ పారిశ్రామికీకరణ అనేది ఒక దేశం తాలూకా శ్రేయస్సుకి కూడా దోహదపడాలి, అంటే వెల్ఫేర్, ఒక దేశం తాలూకా శ్రేయస్సు బాగుండాలంటే పారిశ్రామికీకరణ అవసరం. అలాగే ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవడం కోసం, అలాగే ఇంపోర్ట్స్ని తగ్గించుకోవడం కోసం, అలాగే విదేశీ మారక ద్రవ్యాలని ఆర్జించడం కోసం, వీటన్నిటికీ పారిశ్రామికీకరణ అనేది అవసరం అనేది మనం ఒక క్లియర్గా ఉన్నాం ఈ కాన్సెప్ట్ గురించి. అయితే ఈ పారిశ్రామికీకరణ అనేది ఎఫెక్ట్ అనేది, పారిశ్రామికీకరణ ప్రభావం అనేది పర్యావరణం పైన ఏ విధంగా ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.
పారిశ్రామికీకరణ తాలూకా ప్రభావం ఈ పర్యావరణం పైన 4 విధాలుగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫస్ట్ ఎయిర్, సెకండ్ వాటర్, థర్డ్ సాయిల్ ల్యాండ్, ఫోర్త్ హ్యాబిటేట్. అంటే గాలిపైన, నీరుపైన, నేలపైన మరియు ఆవాసాలపైన దీని తాలూకా ప్రభావం అనేది ఖచ్చితంగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ పరిశ్రమల్ని మనం ఎంకరేజ్ చేయటం వలన లేదా ఇండస్ట్రియలైజేషన్ని ఇంకా స్పీడ్గా తీసుకువెళ్ళాలనుకుంటే అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్ కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఏ రకంగా అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. డ్యామేజ్ అవుతుంది కాబట్టి వీటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది కూడా ఇందులో మనం తెలుసుకుంటున్నాం. అయితే ఫస్ట్ ఏ విధంగా ఈ ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అంటే మీకు ఈజీగా సులభంగా మన భాషలో చెప్పుకోవాలనుకుంటే కనుక పరిశ్రమల నుంచి 4 రకాలైన వేస్టేజ్ అనేది బయటకు వస్తుంది. అది సాలిడ్ రూపంలో వస్తుంది, గ్యాసెస్ రూపంలో వస్తుంది, లిక్విడ్ రూపంలో వస్తుంది. అంటే 3 రకాలు వేస్టేజ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే సాలిడ్ రూపంలో, లిక్విడ్ రూపంలో, గ్యాసెస్ రూపంలో ఈ 3 రకాలుగా ముఖ్యంగా పరిశ్రమల నుంచి వ్యర్థాలు అనేవి బయటికి రావడం మనం చూస్తుంటాం. ఈ 3 రకాలుగా వచ్చే వ్యర్థాలు గాలిని కాలుష్యం చేస్తున్నాయి. అంటే గ్యాసెస్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయో ఈ గ్యాసెస్ మనం పీల్చే గాలిలో కలవటం వలన గాలి కాలుష్యం అవుతుంది. అలాగే లిక్విడ్ వేస్ట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మనం వాటర్లో, నదుల్లో, రివర్స్లో, కెనాల్స్లో, సరస్సుల్లో, సముద్రాల్లో కలిపేయటం వల్ల మనతో పాటుగా ఇతర జీవరాశులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రాణహానికి అవకాశం ఉంది. సో వాటి మీద కూడా దాని ఇంపాక్ట్ అనేది ఉంది. అలాగే సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో అంటే ఘన రూపంలో వచ్చిన వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎక్కడికక్కడ డంప్ చేసేయడం వల్ల, ల్యాండ్ ఫిల్లింగ్ చేయడం కారణంగా అక్కడ సాయిల్ తాలూకా ఫెర్టిలిటీ తగ్గిపోతుంది, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడైతే మన ఆవాసాలు ఉంటాయంటే నివాసయోగ్యమైన ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలపైన ఈ 3 రకాల తాలూకా ఇంపాక్ట్ ఉండి ఆ పరిసర ప్రాంతాల్లో నివాసయోగ్యం కాకుండా తయారవటం, అంటే మనం ఉండటానికి అనుకూలంగా లేకపోవటం, ఇవి జనరల్గా మనం చూస్తున్న పారిశ్రామికీకరణ తాలూకా ప్రభావాలు ఇన్ జనరల్గా సాధారణంగా చూస్తుంటాం. అయితే ఇక్కడ ఒక్కొక్క పాయింట్ వైజ్గా మనం ఇక్కడ చెప్పుకుందాం అసలు పరిశ్రమల తాలూకా ఇంపాక్ట్ ఏ విధంగా ఉందనేది. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఇతర హానికరమైన వాయువులన్నీ కూడా గాలిలో విడిచిపెట్టడం జరుగుతుంది. చెప్పుకున్నాం కదా, గ్యాసెస్ అనేవి వచ్చి ఎయిర్ని పొల్యూట్ చేస్తున్నాయి అనేది ఏ విధంగా అనేది మనకి ఇక్కడ మ్యాక్సిమం ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలన్నీ ఏవైతే గ్యాస్ రూపంలో ఉంటాయో ఇవన్నీ కూడా గాలిలో కలిసి కార్బన్ డైఆక్సైడ్, మోనాక్సైడ్ కంటెంట్ పెంచి ఏం జరుగుతుంది దీని వలన ఇంతకుముందు మన క్లాస్లో చెప్పుకున్నాం. గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ వీటి శాతాన్ని గాలిలో పెంచేయడం కారణంగా ఆటోమేటిక్గా భూమిపైన టెంపరేచర్ అనేది పెరుగుతుంది అనమాట. మళ్ళీ సైకిల్, దానివల్ల గ్లోబల్ వార్మింగ్, యాసిడ్ రైన్స్ ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్నాం అనమాట. నెక్స్ట్ అలాగే హెవీ మెటల్, మెర్క్యూరీ, లెడ్, హార్డ్ వాటర్ అండ్ ఇండస్ట్రియల్ టాక్సిక్ వేస్ట్ ఆల్సో, అంటే ఇవి కూడా మనకి పర్యావరణాన్ని హాని చేస్తుంటాయి. అలాగా పాదరసం, శేషం, కఠినమైన నీరు అని ఎక్కడ చూసారా? కఠినమైన నీరు అంటే హార్డ్ వాటర్. హార్డ్ వాటర్ అంటే వాటర్ హార్డ్గా ఉండడం కాదు, కలుషితమైన నీరు అంటే కెమికల్స్, అవి ప్రమాదకరమైన కెమికల్స్ అవి కలిసి ఉన్న నీరు అన్నమాట. వీటిని విడుదల చేయడం కారణంగా ఏమవుతుంది, నీటిపైన ఆధారపడిన ఇతర జీవరాశులు అలాగే మనతో పాటు అంటే హ్యూమన్ బీయింగ్స్తో పాటు ఇతర లివింగ్ థింగ్స్ కూడా వాటి వల్ల లాస్ అవుతున్నాయి. సో వాటర్ కాలుష్యం ఆ విధంగా జరుగుతుంది. అలాగే న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయి చాలా దగ్గరలో. ఆ న్యూక్లియర్ ప్లాంట్స్ వల్ల కూడా ఈ మానవుడి మనుగడ అనేది ఆ పరిసర ప్రాంతాల్లో చాలా కష్టంగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో ఊహించని పరిణామాలు సంభవించేటప్పుడు మనం ఊహించిన స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఇవి ఆల్రెడీ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. అంటే న్యూక్లియర్ కాకపోయినా సరే ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో జరిగిన ఎల్పిజి ప్లాంట్లో దుర్ఘటన కావచ్చు, లాస్ట్ అంటే ఇంత ముందు కాలంలో జరిగిన
భోపాల్ దుర్ఘటన కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే చాలా ఉంటాయి మనకి. సో అటువంటి ప్రమాదాలను కూడా మనం చూసిన సందర్భాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్, గ్లోబల్ వార్మింగ్, యాసిడ్ రెయిన్, క్లైమేట్ చేంజెస్ ఆర్ మేజర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. ఇందా మనం చెప్పుకున్నాం, ఎయిర్ వాటర్ని పొల్యూట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కడం, అలాగే ఆమ్ల వర్షాలు అనేవి రావడం, వాతావరణంలో మార్పులు, విపరీతమైన మార్పులు. ఎప్పుడు మనం చూడండి టెంపరేచర్, ఇంతకుముందు 30 degrees టెంపరేచర్ ఉందంటే చాలా ఎక్కువగా ఉందని ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు 40, 45, 50 కూడా చూస్తున్నాం మనం. బికాజ్ ఆఫ్ ఓన్లీ పొల్యూషన్. ఈ పొల్యూషన్, ఇండస్ట్రియలైజేషన్ తాలూకా పొల్యూషన్ అనేది ఎక్కువ మోతాదులో ఉంది. అది మనం ఇక్కడ చెప్పుకునే విషయం. గ్లోబల్ వార్మింగ్, యాసిడ్ రెయిన్స్, వాతావరణ మార్పులు పారిశ్రామికీకరణ తాలూకా ప్రధానమైన పరిణామాలు. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు ఏమవుతుంది, రైతులు కూడా ఏం చేస్తున్నారంటే, ఈ అగ్రికల్చర్ దగ్గర ఇక్కడ లింక్ ఎలా ఉందంటే, రైతులు వాళ్ళ తాలూకా అవసరాలను తీర్చుకోవడం కోసం ల్యాండ్ని ఎక్కువగా సేల్ చేసేయడం అనేది జరుగుతుంటుంది. ఈ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే ఓవర్గా అంటే కొన్ని పరిస్థితులను బట్టి కల్టివేటెడ్ ల్యాండ్ను కూడా వాళ్ళు కొనుక్కొని ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అక్కడ రైతులు 2 రకాలుగా లాస్ అవుతున్నారు. ఒకటి, వాళ్ళ భూమికి సరైన ధర రాకపోవడం కావచ్చు, లేదా ఒకసారి అమ్మేయడం కారణంగా వాళ్ళు ఇంతవరకు రైతులుగా ఉన్న వాళ్ళు కూలీలుగా మారిపోవడం కూడా జరుగుతుంటుంది. సో ఈ పరిణామం కూడా ఉంది. అంటే పారిశ్రామికీకరణ అంటే పరిశ్రమలు మనం నిరంతరం విస్తరించుకుని వెళ్ళిపోయేటప్పుడు దాని పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మాత్రమే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఈ పరిశ్రమలు ఏంటంటే, జనరల్గా పరిశ్రమలు అనేవి వ్యవసాయ యోగ్యమైన భూముల్లో నిర్మించకూడదు, దానికి మనం స్టిక్ ఆన్ అవ్వాలి. కానీ కొన్ని సందర్భాల్లో పరిస్థితులను బట్టి అది మనం ఫాలో లేకపోతున్నాం. దాని తాలూకా పరిణామం అన్నమాట ఇది. అంటే సాగుకి సాధ్యయోగ్యమైన నేలని మనం పరిశ్రమలు రన్ చేయడం కోసం, పరిశ్రమలు నిర్మించడం కోసం ఉపయోగించడం వల్ల వచ్చే పరిణామం ఏంటంటే, రైతులు అనేవాళ్ళు తగ్గిపోతున్నారు, కూలీలుగా మారుతున్నారు. అలాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి తగ్గిపోతుంది, ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. దాని ద్వారా మళ్ళీ ఆహార కొరత ఏర్పడుతుంది. అంటే చూసారు ఎలా ఇంటర్లింక్ అనమాట ఒకదానికొకటి. సో ఇటువంటి సమస్యలు కూడా మనం పారిశ్రామికీకరణ వల్ల ఫేస్ చేస్తున్నాం. అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఈ లంగ్స్ సంబంధించిన డిసీజెస్ కావచ్చు, లేదా స్కిన్కి సంబంధించిన డిసీజెస్ కావచ్చు, ఎక్కువగా ఫేస్ చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రాపర్గా ఈ ఏదైతే వేస్టేజ్ అనేవి పరిశ్రమల నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుందో వాటిని ప్రాపర్గా మేనేజ్ చేయకపోవడం కారణంగా, అంటే పర్యావరణానికి హాని లేకుండా చేయలేకపోవడం కారణంగా పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ లివింగ్ థింగ్స్ అంటే ఇతర జీవచరాలు కావచ్చు, మానవులు కావచ్చు, ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. తద్వారా వాళ్ళ లైఫ్ను కూడా వాళ్ళు చాలా సందర్భం కోల్పోయిన సంఘటనలు మనం చాలా చూస్తున్నాం కూడా ఆల్రెడీ. అలాగే ప్రమాదకరమైన వ్యర్థాలని అంటే డేంజరస్ వేస్ట్స్ ఏవైతే బయటకు వస్తాయో, అంటే హార్మ్ఫుల్ లిక్విడ్స్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా మేనేజ్ చేసుకునే టెక్నాలజీ లేకపోవడం కూడా ఇక్కడ ఒక పెద్ద సమస్య అన్నమాట. ఎందుకు పారిశ్రామికీకరణ అవసరం, పరిశ్రమలు స్థాపించడం అవసరం. ఎందుకంటే దానివల్ల మనం ఆర్థిక ప్రగతి సాధించగలుగుతున్నాం, పేదరికాన్ని తగ్గించగలుగుతున్నాం, నిరుద్యోగాన్ని తగ్గించగలుగుతున్నాం, కాబట్టి అవసరం. కానీ దానివల్ల రాబోయే తరాలకి పర్యావరణాన్ని మొత్తం డ్యామేజ్ చేసి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఏం చేయాలంటే పర్యావరణానికి హాని కలగకుండా చేయాల్సిన చర్యలు, మనం తీసుకోవాల్సిన చర్యలు అనేవి తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, దాని తర్వాత ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. అంటే ఈ సమస్యలు కొన్ని ఎలాగూ తప్పదు, కానీ సమస్య తీవ్రత అనేది తగ్గుతుంది అనమాట. ఈ వ్యర్థాలను ప్రాపర్గా మేనేజ్ చేయకపోవడం వల్ల, ఈ ల్యాండ్ ఫిల్లింగ్స్ వల్ల ఏమవుతుందంటే ఉత్పత్తి క్షీణత తగ్గుతుంది, అలాగే భూమి తాలూకా ఫెర్టిలిటీ తగ్గుతుంది, భూమి డిగ్రేడ్ అవుతుంది. సాయిల్ డిగ్రేడేషన్ అంటారు. సాయిల్ డిగ్రేడేషన్ అంటే తనకున్న సహజ శక్తిని కోల్పోతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చాలా సందర్భాల్లో చాలా రకాలుగా ఈ పరిశ్రమ కాలుష్యం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈవెన్ మీరు లోవర్ క్లాసెస్లో కూడా చాలా సందర్భాల్లో ఈ పారిశ్రామికీకరణ తాలూకు ఇంపాక్ట్ పరిణామం ఏ విధంగా చెప్పుకున్నాం. ఇందులో మరికొంచెం డెప్త్గా, అంటే ఏ రకాలుగా అది, ఎన్ని రకాలుగా అది పర్యావరణాన్ని హాని కలిగిస్తుంది అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది అంటే, దీనికి కంట్రోల్ చేయాలనుకుంటే
ఫ్యాక్టరీ యజమానులు, కార్మికులు, అలాగే ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గనక కొంతవరకు దీన్ని కంట్రోల్ చేయొచ్చు. దానికి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏంటంటే పారిశ్రామికీకరణ పెంపొందించడం, పరిశ్రమలను విస్తరించడం ఎంత అవసరమో దాని ద్వారా జరగబోయే పరిణామాలపైన కూడా దృష్టి పెట్టడం అంతే అవసరం. మానవ మనుగడని ప్రశ్నార్థకంగా చేసిన పరిశ్రమలు ఎస్టాబ్లిష్ చేసి మీరు డెవలప్మెంట్ చేసి ఎవరికి అవి దాని తాలూకా ప్రతిఫలాలు ఎవరికి ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నారు మనం? సో ఆ పాయింట్ని బేస్ చేసుకుంటే కనుక మనకి పరిశ్రమలు ముఖ్యమా, రక్షణ ముఖ్యమా అంటే ఫస్ట్ రక్షణకే ప్రయారిటీ ఇవ్వాలి. మనం ఉండాలి కదా, మనం ఉంటేనే కదా పరిశ్రమలో వ్యవసాయం ఏదో చేసుకోవడానికి. సో మానవ జాతి మనుగడను ప్రశ్నార్థకమైన పరిశ్రమలు అనేవి మనం ఎంకరేజ్ చేయకూడదు. సో అందుకు ప్రభుత్వం ఏం చేయాలంటే పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు, లైసెన్సులు జారీ చేసేటప్పుడు ఆ పరిశ్రమల నుంచి ఎటువంటి వ్యర్థ పదార్థాలు రావడానికి అవకాశం ఉంది, ఆ వ్యర్థ పదార్థాల వలన పరిసర ప్రాంతాల్లో ఉన్న లివింగ్ థింగ్స్కి, ఇతర మానవులకి, హ్యూమన్ బీయింగ్స్కి ఎటువంటి నష్టం సంభవించడానికి అవకాశం ఉంటుంది, ఆ నష్ట తీవ్రత స్థాయిని తగ్గించడం కోసం మీరు ఏ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఏ ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళ నష్టాన్ని మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది లేదా పూర్తిగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక ప్రాజెక్ట్ రూపంలో ఆ పరిశ్రమలు ఎవరైతే ఎస్టాబ్లిష్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని దాన్ని అప్రూవ్ చేస్తే కనుక కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందులో భాగంగానే కొన్ని ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. పారిశ్రామిక ప్రాంతాల చుట్టూ మురికివాడలు రాకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్గా మురికివాడలన్నీ కూడా మీరు చూడండి, ఎక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటే ఆ పరిసర ప్రాంతాల్లో మురికివాడలు ఉంటాయి. కారణం ఏంటి? ఈ లో గ్రేడ్ వర్కర్స్, డైలీ వేజ్ వర్కర్స్, లేబర్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా రూరల్ ఏరియాస్ నుంచి మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ మైగ్రేట్ పీపుల్ అందరూ కూడా పరిసర ప్రాంతాల్లో నివసించడం వలన అవి స్లమ్స్గా మారుతున్నాయి. సో దీనిపైన వాళ్ళు దృష్టి పెట్టాలి. సో స్లమ్స్ పరిసర ప్రాంతాల్లో తగ్గించితే కనుక దాని ప్రభావం అనేది కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పారిశ్రామిక వ్యర్థాలు రీసైకిల్ చేయాలి. దీనికి కావలసిన పరిశోధనలు చేయాలి. అంటే రీసైకిల్ చేయడం అనేది పెద్ద టెక్నిక్ అది. సో అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలా విడుదలైన పరిశ్రమ వ్యర్థాలని ఎన్ని రకాలుగా వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారు, డిగ్రేడ్ చేస్తున్నారు, వాటిని మనం స్టడీ చేయాలి, రీసెర్చ్ చేయాలి. దానికి కావాల్సిన టెక్నాలజీని మనం అభివృద్ధి చేసుకోవాలి లేదా ఇంపోర్ట్ చేసుకోవాలి. అంతేగాని అల్టిమేట్గా మనం సెక్యూరిటీకి, సేఫ్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అది మనుషులు కావచ్చు, పర్యావరణం కావచ్చు, రెండింటిని రెండు కళ్ళుగా భావించి ఎటువంటి పరిశ్రమలు ఎస్టాబ్లిష్ చేసినా దానివల్ల ఎటువంటి నష్టం అనేది జరగదన్నమాట. అలాగే కొన్ని సందర్భాలు చూస్తుంటాం, హెవీ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అలాంటి సందర్భాల్లో, అలాంటి ప్రదేశాల్లో లోడింగ్ మరియు అన్లోడింగ్ ఆపరేషన్స్ ప్రాపర్గా జరగకపోవడం వల్ల కూడా చాలా సందర్భాల్లో మనం కాలుష్యం చూస్తున్నాం. అదేవిధంగా మానవ నష్టం కూడా జరుగుతుంటుంది, యాక్సిడెంట్లు సంభవించడం. ఈ లోడింగ్ అన్లోడింగ్ అనేది ప్రాపర్గా లేకపోవడం కారణంగా ఆ లోడింగ్ అన్లోడింగ్ చేసే ప్రక్రియలో ఈ గాలి కాలుష్యం అవడం, అంటే ఏవైతే ఈ పదార్థాలు ఉన్నాయో, హానికరమైన పదార్థాలు ఉన్నాయో అవి గాలిలో కలిసి గాలి కాలుష్యం అయిపోవడం, ప్రాపర్గా లోడింగ్ అన్లోడింగ్ చేయడం, వాటర్లో లీక్ అయిపోయి, వాటర్ ద్వారా లీక్ అయిపోయి, లిక్విడ్స్ ఏమైనా ఉంటాయి లిక్విడ్ రూపంలో లీక్ అయిపోయి ఆ విధంగా కాలుష్యం అవడం, ఇలాంటివన్నీ కూడా మనం జనరల్గా చూస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ అలాగే జనరల్గా మనం చూస్తుంటాము, స్మోక్ వచ్చేది ప్రతి పరిశ్రమ నుంచి కూడా బయట చిమ్నీస్ ఉంటాయి, అంటే పొగ గొట్టాలు అంటాం మనం. ఈ చిమ్నీస్ అనేవి దానికి ఒక లెక్క ఉంటుంది. ప్రతి పరిశ్రమకి ఆ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను బేస్ చేసుకొని ఆ చిమ్నీ హైట్ ఎంత ఉండాలి అనేది, ఏ హైట్ వరకు గొట్టం అనేది ఉండాలనేది. ఎందుకు? ఆ హైట్ని బట్టి, అంటే అంత పైకి తీసుకువెళ్ళి ఆ గాలిలో కనుక కలిపితే కనుక దాని ఇంపాక్ట్ అనేది ఈ లివింగ్ థింగ్స్కి ఎవరైతే ఉన్నారో హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, ఇతర జీవరాశులకి దాని తనకు ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది అనమాట. అంటే పై వాతావరణంలో కలిపేస్తున్నాం, హార్మ్ఫుల్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పై వాతావరణంలో కలుపుతున్నాం అనమాట. అందుకు ప్రతి పరిశ్రమకి ఆ చిమ్నీ ఉండాల్సిన హైట్ కూడా ఉంటుంది. అలాగే ఆ చిమ్నీలోంచి బయటికి వచ్చే గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాసెస్ని కంట్రోల్ చేయడానికి కావాల్సిన టెక్నిక్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటిని కూడా మనం అబ్జర్వ్ చేసి, స్టడీ చేసి, రీసెర్చ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే కనుక కొంతవరకు కాలుష్యాన్ని
తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆమ్ల వ్యర్థాలు, విషపూరిత కాలుష్యాన్ని నీటి వనరుల్లో విడుదల చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. వాటర్ అనేది గాలి మనకి ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. సో ఈ వాటర్ని మనం ఈ విధంగా కలుషితం చేస్తూ పోతూ ఉంటే దీని తాలూకా ప్రభావం ఎన్ని రకాలుగా ఉంటుందంటే ముఖ్యంగా మనుషులకు, ఇతర జీవరాశులకు ఆరోగ్యం పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆరోగ్యానికే అధిక ప్రయారిటీ ఇస్తుంది. బ్రతికుంటే చాలురా దేవుడు అనే స్థితిలోకి మనం ఈరోజు చేరుకున్నాం. సో ఇదేంటి, ఒక కరోనా అనే వైరస్ వచ్చి భయపెట్టడం వల్ల ఈ స్థాయికి మనం చేరుకున్నాం. కానీ ఇంతకంటే ప్రమాదకరమైన స్థాయిలో మనం ఉన్నాం. అది మనం గ్రహించలేని పరిస్థితి. అదే పొల్యూషన్. ఈరోజు మనం ఎదుర్కొంటున్న అనేక రకాల వ్యాధులకి కారణం పొల్యూషన్. సో మరి అంతటి ప్రమాదకరమైన పొల్యూషన్ని, అటువంటి పదార్థాలని గాలిలో, వాటర్లో కలిపి కాలుష్యం చేస్తుంటే దాని తాలూకా ప్రభావం, ఇంపాక్ట్ అనేది ఈ మానవుల పైన, ఇతర జీవరాశి అంతగా ఉంటే దీనికి ఎవరు బాధ్యత వహిస్తున్నారు అంటే పరిశ్రమల అభివృద్ధి, వాళ్ళ తాలూకా ఆదాయాలు పెంచుకోవటం ఒకటే మనం టార్గెట్గా చూసుకుంటే దీని ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది? మరి ఎవరు అభివృద్ధి కోసం అయితే మనం ఇన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నామో వాళ్ళే లేకపోతే ఈ అభివృద్ధి దేనికోసం? అది ఒకసారి మనం దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే ముఖ్యంగా కార్మికులకి, ఇండస్ట్రీస్లో, పరిశ్రమల్లో ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా సేఫ్టీ, సెక్యూరిటీని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కనీసం స్వచ్ఛమైన గాలినైనా ప్రసాదించేటట్లు వాళ్ళు చూడాలి. వాళ్ళు దానికి కావాల్సిన ఏర్పాట్లు అనేవి చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే ఏ పరిశ్రమ ఎస్టాబ్లిష్ చేసినా సరే పరిసర ప్రాంతాల్లో పచ్చదనాన్ని ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. ముఖ్యంగా మనం మీకు ఆ పచ్చదనం గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన స్టీల్ ప్లాంట్, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ దగ్గరకు ఎవరైనా మనం ఒకసారి వెళ్తే కనుక సిటీ అవుట్కట్స్లో టెంపరేచర్కి, స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్, పరిసర ప్రాంతాల్లో టెంపరేచర్కి 3 to 5 degrees ఎప్పుడు వేరియేషన్ ఉంటుంది. కారణం ఏంటంటే అక్కడ అన్ని హ్యూజ్ ప్లాంటేషన్ అన్నమాట జరిగిందనమాట. అన్ని ఎక్కువ మొక్కలను అక్కడ నాటి పెంచడం అనేది జరిగింది. అంటే ప్రీ ప్లాన్ అనమాట. ఇక్కడ ఇంత టెంపరేచర్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది, ఈ లెవెల్లో కాలుష్యం అవడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎదుర్కోవాలంటే మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? అందులో భాగంగానే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అలాగే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్టీపీసీ మనకుంది విశాఖపట్నంలో, పరవాడ పరిసర ప్రాంతాల్లో ఎన్టీపీసీ ఉంది. ఈ ఎన్టీపీసీ నుంచి ఫ్లై యాష్ అనేది వచ్చేది. అది వచ్చి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాలు ఉండేవి దానికి ఆనుకొని, ఆ ప్రాంతాల్లో అలాగే ఐడల్ ల్యాండ్స్ ఏవైతే వాటన్నింటిలో కూడా బూడిద అనేది గాలికి ఎగిరిపోయి చాలా డిస్టర్బెన్స్గా ఉండేది. దానికి ఏంటంటే ఫ్లై యాష్ పాండ్ అని చెప్పేసి సెపరేట్గా వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసి దాన్ని కంట్రోల్ చేయగలిగారు. అదే ఫ్లై యాష్ నుంచి సప్లిమెంటరీ ప్రొడక్ట్స్, ఇతర వస్తువులను తయారు చేసి తద్వారా ఫ్లై యాష్ని ఎక్కువగా అక్కడ నుంచి షిఫ్ట్ చేసేటట్లు దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేశారు. అంటే ఇటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏవి చేసుకున్నా సరే మనం కాలుష్యం తాలూకా తీవ్రతను తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపైన మనం దృష్టి సారించాలి అనేది దీని తాలూకు ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. అలాగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో పారిశ్రామిక వ్యర్థ పదార్థాల నిర్వహణ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంటే ఈ ఓవరాల్గా ఎంతవరకు చెప్పుకున్నవే ఏంటిదంటే మేనేజ్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్. ఇండస్ట్రీస్ నుంచి బయటకు వచ్చే వేస్ట్ ఏదైతే ఉంటుందో అది ద్రవ రూపంలో కావచ్చు, గ్యాసెస్ రూపంలో కావచ్చు, లేదా ఘన రూపంలో కావచ్చు, సాలిడ్ వేస్ట్ కావచ్చు, దేన్నైనా సరే ప్రాపర్ వేలో కనుక వేస్ట్ని మేనేజ్ చేయగలిగితే ఖచ్చితంగా మనం పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాము. తద్వారా పారిశ్రామికరణ జరిగి ముందుకు వెళ్ళినా సరే, ఇంకా పరిశ్రమ ఎస్టాబ్లిష్ చేసినా సరే మానవాళి మనుగడకి ఎటువంటి ప్రమాదం సంభవించకుండా అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం ఆ పారిశ్రామికీకరణ వల్ల వచ్చే ప్రతిఫలాల్ని ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. లేని పక్షంలో మనం ఎన్ని పరిశ్రమలు ఎస్టాబ్లిష్ చేసినా సరే దాని వలన ఎటువంటి ప్రయోజనం లేదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అనమాట. సో ఈ టాపిక్ నుంచి మీకు ముఖ్యంగా షార్ట్ క్వశ్చన్, పారిశ్రామికీకరణ అంటే ఏమిటి అనే షార్ట్ క్వశ్చన్ ఒకటి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే పారిశ్రామికీకరణ ప్రభావం వాతావరణంపై ఏ విధంగా ఉంటుందనే ఎస్ఏ క్వశ్చన్ ఒకటి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు క్వశ్చన్స్కి కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మన స్లైడ్స్లో ఉన్నాయి. మీరు దాన్ని నోట్ చేసుకోండి, నోట్స్ రూపంలో రాసుకోండి. సో మీరు
మరి కొంచెం బాగా చదవటానికి, బాగా ప్రెజెంట్ చేయడానికి, ఎగ్జామ్లో ప్రెజెంట్ చేయడానికి మీకు ఈ నోట్స్ ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఇంతకు మించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా సరే, ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే నన్ను డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ చేస్తే కనుక మీకు కావలసిన సహాయాన్ని నేను అందించగలుగుతాను. నెక్స్ట్, మీకు సింపుల్గా అంటే ఇంతవరకు మనం చెప్పుకున్న దాన్ని ఒక 2 ఇమేజెస్ ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది. ఇండస్ట్రియలైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఏ హ్యూమన్ గ్రూప్ ఫ్రమ్ అన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇంటూ ఇండస్ట్రియల్ వన్. గ్రామీణ ప్రాంతం నుంచి, అలాగే అగ్రికల్చర్ సెక్టార్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి, ఇండస్ట్రీ సెక్టార్కి షిఫ్ట్ చేయటమే ఇండస్ట్రియలైజేషన్. పార్ట్ ఆఫ్ ఎ వైడ్ మోడర్నైజేషన్ ప్రాసెస్ వేర్ సోషల్ చేంజ్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ విత్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్. చూసారా, అంటే సామాజికంగా మార్పు రావాలన్నా సరే, ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా సరే ఇండస్ట్రియలైజేషన్ అవసరం. ఈ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ అనేవి దీంతో లింక్ పడి ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా మనం వాటిని యాక్సెప్ట్ చేయాల్సిందే, అడాప్ట్ చేసుకోవాల్సిందే. కానీ మూలాలని మర్చిపోకూడదు, బేసిక్స్ని మనం లాస్ అవ్వకూడదు. మానవాళి మనుగడకు, ఆరోగ్యానికి అది ఎటువంటి పరిస్థితుల్లో హాని కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యతని మన పైన, అంటే ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళపైన ఉంది. ఆ ఇండస్ట్రీస్కి లైసెన్సులు ఎవరైతే మంజూరు చేస్తారో అధికారులు, ప్రభుత్వాలు, వాళ్ళపైన కూడా బాధ్యత ఉంది. The extensive organization of an economy for the purpose of manufacturing. అంటే చూడండి ఎంత క్లియర్గా మనకి, అంటే ఇండస్ట్రియలైజేషన్ సింపుల్గా అగ్రికల్చర్ నుంచి షిఫ్ట్ అవ్వడం, డెవలప్మెంట్లో టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం అవసరం. అలాగే ఉత్పత్తి రంగాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలంటే దీని తాలూకా అవసరం అనేది ఎంతైనా ఉంది అనేది ఈ పిక్చర్లోని ఇన్ఫర్మేషన్ బట్టి మనకి అర్థమవుతుంది. ఇంకో పిక్చర్ చూడండి, పొటెన్షియల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్. పొటెన్షియల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అంటే ఇక్కడ ఇంతవరకు మనం ఏవైతే డిస్కస్ చేసామో వాటినే ఒకే పిక్చర్లో మనకు చూపించడం జరిగింది అనమాట. అంటే ఎన్ని రకాల ప్రభావాలు ఉన్నాయి, ఇంపాక్ట్ ఉంది, ఎన్ని రకాలుగా మనం పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నాము, దాని తాలూకా ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది. దీన్ని బట్టి అంటే ఇక్కడ ఉన్న పాయింట్స్ని మీరు ఒక్కసారి కనుక చదివి అర్థం చేసుకుంటే ఈజీగా మనకి ఎట్ ఏ గ్లాన్స్ అనమాట ఈజీగా అర్థమవుతుంది. అంటే ఎన్ని రకాలుగా మనం ఈ పర్యావరణానికి హాని కలిగిస్తున్నాం, దాని తాలూకా ఇంపాక్ట్ మానవుల పైన ఏ విధంగా ఉంటుంది, అలాగే ఇతర జీవరాశుల పైన ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఈ స్లైడ్, ఈ ఇమేజ్ అనేది తెలియజేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ చాలా విషయాలు ఆల్రెడీ మనం మాట్లాడుకునేవే ఉన్నాయి. ఎయిర్ పొల్యూషన్ ఉంది, రిస్క్ ఫ్రమ్ హజార్డ్స్ వేస్ట్ ఉంది, ఎక్స్పోజ్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ ఉన్నాయి, హానికరమైన కెమికల్స్ ఉన్నాయి, నాయిస్ పొల్యూషన్, లైట్ పొల్యూషన్ కూడా ఇందులో ఉంది, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కంటామినేటెడ్ సాయిల్ అండ్ లాస్ట్ ఆఫ్ ఫ్యూచర్ ల్యాండ్ యూజ్. అంటే సాయిల్ తాలూకా కంటామినేషన్, నేల కాలుష్యం అవటం, ఆ తర్వాత ఫ్యూచర్ తాలూకా దాని తాలూకా ఫ్యూచర్లో దాని తాలూకా ఫెర్టిలిటీ తగ్గిపోవటం, డిగ్రేడ్ అయిపోవటం, ఇలా చాలా అంటే హ్యాబిట్ డిగ్రేడేషన్, పరిసర ప్రాంతాలను లేకపోతే ఓజోన్ డిప్లేషన్, డిస్పోజల్ సాలిడ్ వేస్ట్, గ్లోబల్ వార్మింగ్, యాసిడ్ రైన్స్, ఇవన్నీ కూడా ఈ పిక్చర్ ద్వారా మనకి ఇన్ని రకాల ప్రమాదాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం ఒక చిన్న ఇమేజ్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాం అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఎన్విరాన్మెంటల్ ఇండస్ట్రియలైజేషన్ ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్. ఇండస్ట్రియలైజేషన్ ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్, పారిశ్రామికీకరణ ప్రభావం పర్యావరణం పైన ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం ఈ ఇమేజ్ ద్వారా క్లియర్గా తెలుసుకోగలిగాము. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎప్పటిలాగే లాస్ట్లో COVID-19 ప్రివెన్షన్ టిప్స్ దయచేసి తప్పుగా ఎవరు భావించొద్దు. ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్స్ని ఫాలో అవ్వాలి. ఫాలో అయినప్పుడు మాత్రమే మనం కరోనా రహిత సమాజంలోకి మళ్ళీ మనం అడుగడానికి అవకాశం ఉంటుంది. కరోనా ముందు రోజులను మనం చూడాలనుకుంటే, ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మన అందరం కూడా ఈ 5 టిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ టిప్స్ అన్నింటినీ ఫాలో అవ్వాలి. మనం ఫాలో అవటమే కాకుండా మనతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఫాలో అయ్యేటట్లు వాళ్ళలో కూడా అవగాహన పెంపొందించాలి. తద్వారా మనం కోవిడ్ రహిత సమాజాన్ని నిర్మించాలి. సో గో కరోనా గో, గో కరోనా గో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.